హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హోమ్ మేడ్ మాజా ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా మనము చూపించిన విధంగా ఒక్క మ్యాంగో, ఒకటి రా మ్యాంగో, మామిడికాయ, మామిడి పండు రెండూ తీసుకోవాలండి. మామిడికాయ వచ్చేసి పుల్లగా ఉంటే ఒక్క మామిడి పండుకు హాఫ్ మామిడికాయ సరిపోతుంది. నార్మల్గా ఉంటే అది ఇది ఈక్వల్గా తీసుకోవాలి. ఒక బౌల్లో నీళ్ళు పోసుకొని అందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ అండ్ మామిడి పండు రెండు వేసేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక కప్పు షుగర్ అనేది పట్టిందండి. రఫ్లీ చాప్ చేసేసుకొని జస్ట్ మంచిగా అది సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ వేసామనుకో మొత్తం లిక్విడ్గా ఉంటుందండి, టేస్ట్ అనేది బాగుండదు. నేను తీసుకున్న దానికి నాకు ఒక కప్ అనేది షుగర్ వేసేసాను. షుగర్ కూడా మనకు మెల్ట్ అయిపోవాలి మంచిగా. చాలా బాగుంటుందండి, కెమికల్తో కాకుండా ఇలా న్యాచురల్గా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు ఇలాంటివి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేసి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కానీ కమెంట్ చేయండి, నేను మీకు వీడియో షూట్ చేసి పెడతాను. సో నాకు అదంతా కొంచెం సాఫ్ట్గా కావడానికి ఒక 10 minutes పట్టిందండి. చూడండి, సాఫ్ట్గా ఆల్మోస్ట్ సాఫ్ట్గా అయిపోయింది నాకు ఈ పీస్. ఇది కంప్లీట్గా మనకి కూల్ అయిపోవాలండి. కూల్ అయిపోయాకనే మనము నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయాల్సి వస్తుంది. ఇది కూల్ అయ్యేలోపు మన ఇన్స్టా పేజ్ గురించి మాట్లాడుకుందాము. ఇన్స్టాలో కూడా SRS మగవా కలెక్షన్స్ 25 అనే పేజ్ ఉంటుందండి. చాలా మంచి కలెక్షన్స్ అనేటివి ఉంటాయి. సో ఒకసారి వెళ్ళి ఫాలో చేయండి, చూడండి, నచ్చితేనే ఫాలో చేయండి. సో ఇప్పుడు మనకు కూల్ అయిపోయాక మొత్తం పల్ప్ గ్రైండ్ చేసుకోవాలండి. మంచి స్మూత్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి మనము. ఆల్మోస్ట్ మనకి హోమ్ మేడ్ మాజా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని చల్లగా తాగేస్తే చాలా టేస్టీగా ఉందండి. యాజ్ ఇట్ ఈజ్ మార్కెట్లో దొరికిన మాజా అండ్ ఫ్రూటీ ఫ్లేవర్ మాత్రం తగ్గలేదండి, యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సమ్మర్ కదా, పిల్లలకి ఇవ్వండి, చాలా బాగుంటుంది. నేను చెప్పానని కాదు కానీ ఇది మీరు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ప్రాసెస్, కూడా చాలా ఈజీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఎంత గట్టిగా చెప్తున్నానంటే అంత టేస్టీగా ఉంది కాబట్టి నేను అంత 100%గా చెప్తున్నాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.